వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ జి రవినాయక్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీడీ జానకిలతో కలిసి రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్, మత్స్య వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, ఆపద మిత్రుల వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి వర్షాకాలంలో విపత్తులు సంభవించకుండా ముందు జాగ్రత్త ప్రణాళిక, సీజన్లో వ్యాధుల నియంత్రణ, వ్యవసాయ పంటలకు ఎరువుల లభ్యత, రేషన్ కార్డుల పంపిణీపై సమీక్ష, తగు సూచనలు చేశారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖ ద్వారా తీసుకున్న చర్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించి ఆదేశాలు జారీ చేశారని, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు ఉమ్మడి జిల్లాల వారీగా స్పెషల్ ఆఫీసర్లను పర్యవేక్షణకు నియమించినట్లు తెలిపారు. జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళికను అనుసరించి భారీ వర్షాలు కురిసినా ఎటువంటి విపత్తు, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద నీరు చేరే ప్రాంతాలు గుర్తించి అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా సిద్ధంగా ఉండాలని అన్నారు. మ్యాన్ హోల్స్ ఉంటే మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రైన్లు క్లీన్ చేయాలని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువులు నీటి మట్టం రెగ్యులర్ గా మానిటర్ చేయాలని, పూర్తి నీటి మట్టంతో నిండిన చెరువులు తెగి గండిపడే ప్రమాదం ఉందని, చెరువు కట్ట బలహీనపడి గండిపడితే తగు మెటీరియల్ తో సిద్ధంగా ఉండాలని అన్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువులలో, ప్రాజెక్టులలో చేపలు వేటకు వెళ్లకుండా గ్రామస్తులకు, ప్రజలకు, మత్స్యకారులకు అవగాహన కల్పించాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో కాజ్వేలను ఆర్ఎంబి పంచాయతీ అధికారులు తనిఖీ చేయాలని అన్నారు. పోలీస్, అగ్నిమాపక, పంచాయతీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో కాజ్వేలపై వర్షపు నీరు పొంగి ప్రవహించినప్పుడు వేరే మార్గాలను గుర్తించి ట్రాఫిక్ మళ్లించే ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యుత్ శాఖ వలన మెరుపులు, ఉరుములు పడి చెట్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. minimum caution, because everywhere you can't put traffic barricades, but at least minimum precaution measures, whatever you can look into it and see that people do not venture out while going to reach there. And the forecast from Hyderabad. So my request is, you have a channel of communicating it till the district level, till the village level. Our communication mechanism, WhatsApp calls, whatever mechanism we have, we need to see that whatever weather forecast is there is properly known, so that efficiently కానీ అంటే ఇవన్నీ ఇప్పుడు I know it is not that much, the situation is not that worse, but we can't say any day it can happen. So ముందు నుంచి మనం ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి ఈ పాయింట్స్ అంతా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ పాసింగ్ ఫెసిలిటీ షుడ్ బి దేర్. దెన్ ఏదైనా ఒక ఆడియో క్లిప్ లాగా ఒకటి ప్రిపేర్ చేయవచ్చు, దాంట్లో డూస్ అండ్ డోంట్స్, పబ్లిక్కి ఈ వర్షాలు పడుతున్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాంట్లో ఈవెన్ ఎలక్ట్రిసిటీ డూస్ అండ్ డోంట్స్ ఆల్సో కెన్ బి యాడెడ్. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ పీపుల్ నీడ్ టు టేక్ డ్యూరింగ్ సచ్ ఈవెంట్స్ అనేది కంటిన్యూస్గా వీ నీడ్ టు ప్లే. వీ హ్యావ్ దిస్ వెహికల్స్, గ్రామ పంచాయతీలో ట్రాక్టర్స్ కావచ్చు, లేదా ఆ గ్రామాలలో ఉండే విలేజెస్ ప్లేసెస్ వాళ్ళ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కావచ్చు, వాట్ ఎవర్ మెకానిజం వీ హ్యావ్, వీ నీడ్ టు సీ దట్ దిస్ ఆడియో క్లిప్ ఇస్ ప్లేడ్ కంటిన్యూస్లీ, ఇట్ ఈస్ డైలీ వన్స్ ట్వైస్, సో దట్ అంటే కానీ విషయాలు మనకు తెలుసు కానీ మనం రెగ్యులర్గా వింటున్నప్పుడు దట్ ఇంపాక్ట్ ఇస్ కంట్రోల్ రూమ్ ఇన్ ఈచ్ కలెక్టరేట్ ఆర్ ది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. 24/7 control room should be there. Proper officers also can randomly call to that number and check the availability of the staff whom we have the complaints to check what is the action taken. So this will also act as most of the complaints are through mobile, but sometimes if the concerned individual or if some person is not able to contact you through a mobile, newspapers, all the means of communication which we have. So ఈ కంట్రోల్ రూమ్ అనేది మాత్రం ఇప్పటి నుంచి టిల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ టిల్ సెప్టెంబర్, కాబట్టి యూజ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ డ్యూరింగ్ డిఫరెంట్ సిచ్యువేషన్. డెడికేటెడ్గా దట్ కెన్ బి పుట్, that should run, and the department కూడా